హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజున్న పరిస్థితుల్లో ఎక్కువగా తల్లిదండ్రులు ఏంటంటే ఎక్కువ సంపాదన మీద పడ్డారన్నమాట. దాని ద్వారా అంటే తల్లిదండ్రుల ఆలోచన మంచిదే. మనం పిల్లలకి అన్నీ అందించాలి, మంచి చదువులు ఇవ్వాలి, మంచి వాళ్ళకి కావాల్సింది మనం ఏది తక్కువ చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతోటి తల్లిదండ్రులైతే మరి భార్యాభర్త ఇద్దరు కూడా మరి జాబులు చేస్తున్నారు. కాబట్టి మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాము అనేది మీరొక్కసారి గమనించండి. మీకు తెలుస్తుంది. ఏంటంటే సమయం ఇవ్వలేకపోతున్నారు. ఈ సమయం ఇవ్వకపోవటం ద్వారా పిల్లలు సెల్ ఫోన్‌కి, టీవీలకి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. దాని ద్వారా చివరికి వాళ్ళు ఆ ఊబిలోకి వెళ్ళిన తర్వాత మనం వారిని బయటికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా రాలేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయండి. చిన్న పిల్లలు మానసికంగా కలలో ఈ సెల్ ఫోన్ స్వైప్ చేస్తున్నట్టు, ఇంకా వాళ్ళు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. అలాగే మనము ఈరోజు వైజాగ్‌లో చూసినప్పుడు ఒక కొడుకు ఒక జాబ్ చేసే అబ్బాయి తల్లిని చంపేసాడు. చదువు లేదా, అబ్బాయికి జ్ఞానం లేదా అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఆ అబ్బాయి దేనికి ఎడిక్ట్ అయిపోయాడంటే సెల్ ఫోన్‌కి, ఆన్‌లైన్ గేమ్‌కి ఎడిక్ట్ అయిపోయాడు. కాబట్టి తల్లి ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా ఆ గేమ్ మీద తన మీద ధ్యాస ఉందంటే తను ఎంతగా అందులోకి మానసికంగా మరి ఒత్తిడితోటి ఉన్నాడో. మరి ఆ అబ్బాయిని మనం తప్పు అనటానికి లేదు. ఎందుకు అంటే చిన్న పిల్లోడివేం కాదు. మనకి ఏదైనా మార్కెట్‌లోకి విడుదలయిందంటే కొత్త కొత్త యాప్స్, కొత్త కొత్త గేమ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు ఇంకా చాలా చాలా వస్తూనే ఉన్నాయి. రమ్మీ గేములు ఇవన్నీ కూడా మరి మరి ప్రభుత్వ యంత్రాంగము మరి గమనిస్తున్నారా లేదా? లేకపోతే అధికారులు గమనిస్తున్నారా లేదా? కాబట్టి మనకి వాటి ద్వారా వాళ్ళు కొంత మన ప్రభుత్వానికి కొంత మనీ వస్తది మరి అని చూస్తే మరి పిల్లల భవిష్యత్తు అనేది పాడైపోతుందండి. కాబట్టి తల్లిదండ్రులు కూడా మరి గమనించుకొని మరి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు గానీ సెల్ ఫోన్ ఇవ్వటం గానీ అలాంటివేమీ దయచేసి చెయ్యొద్దండి. ఎక్కువ సమయం పిల్లలతో గడపండి. కాబట్టి చిన్న చిన్నంగా మన ఇంట్లోకి వచ్చిన ఈ టెక్నాలజీని చిన్న చిన్నగా మనమే బయటికి అవసరమైతేనే టెక్నాలజీ వాడే విధంగా, అనవసరంగా వారి ముందు మనం సెల్ ఫోన్ వాడకుండా మరి వారితో కలిసి ఉండే విధంగా ప్రయత్నం చేద్దాము. కాబట్టి మరి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే మన వంతు ప్రయత్నంగా ఈరోజు విని రేపు మర్చిపోయే వారంగా కాకుండా ప్రతి రోజు కూడా మన మన కుటుంబాల్లో మనమే కీలక పాత్ర వహించాలండి. కాబట్టి పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. ఎక్కువ సమయం గడిపినప్పుడు వారి మైండ్ సెట్ ఏంటి, వారి మానసిక స్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి స్కూల్ నుంచి వచ్చినా, కాలేజీ నుంచి వచ్చినా పిల్లలతో సమయం గడపండి. ఓకే అండి.